హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈ వీడియోలో మనం బెండకాయలు జిగురు లేకుండా రెస్టారెంట్ స్టైల్లో రైస్లోకి, రోటీలోకి, దేనిలోకైనా టేస్ట్గా ఉండే విధంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా 1/2 కేజీ బెండకాయలు తీసుకోండి. ఇవి లేతవి తీసుకోవాలి, మరీ పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేలాగా తీసుకోండి. పొయ్యి మీద పాన్ పెట్టుకొని పాన్లో 1 లీటర్ వరకు నీళ్లు వేసుకోండి. ఈ నీటిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ కలిపేసుకున్న తర్వాత బెండకాయలను వేసుకొని 2 నుండి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించే పని లేదు, 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా వడకెట్టే దానిలో ఈ బెండకాయలను వేసుకొని నీళ్ళన్నీ వడకెట్టేసుకోండి. ఇలా నీళ్ళన్నీ వడకెట్టేసిన తర్వాత ఒక పొడి క్లాత్ని తీసుకొని దాని మీద ఈ బెండకాయలను వేసుకోండి. బెండకాయలు వేసుకొని ఈ టవల్తో చక్కగా తుడిచేసుకోండి. బెండకాయలకి తడి ఉంటే జిగురు జిగురుగా ఉంటుంది, కాబట్టి మనం ఇలాగా క్లాత్తో తుడుచుకున్నట్లయితే జిగురు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ బెండకాయల్ని మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోకుండా పైన చిన్నది, అడుగున చిన్న భాగం ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగే మొత్తం బెండకాయలన్నీ కట్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం బెండకాయలన్నీ కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దానిలో వేసుకోవాలి. చూడండి, బెండకాయలన్నీ కట్ చేసుకున్నాం కదా, పైనవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బౌల్లో ఈ బెండకాయలన్నీ వేసేసుకోండి. ఇప్పుడు ఈ బెండకాయల్లో మనం శనగపిండిని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కలర్ కోసం పసుపు వేసుకోండి. నెక్స్ట్ రుచికి తగినంత సాల్ట్, కారం 1/2 టేబుల్ స్పూన్, నిమ్మకాయ తీసుకొని సగం ముక్క తీసుకొని దాని రసాన్ని వేసుకోండి. నిమ్మకాయ లేని వాళ్ళు ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు. 1/2 కేజీ బెండకాయలకి సగం ముక్క సరిపోతుంది నిమ్మకాయ. 1 కేజీ తీసుకుంటే ఫుల్గా 1 నిమ్మకాయని వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు అలానే ఉంచేస్తే మనకి మొత్తం మసాలాలన్నీ పడతాయి. నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో దాల్చిన చెక్క చిన్న ముక్క, యాలక్కాయ 1, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, మిరియాలు కొన్ని, కొంచెం నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇలా పేస్ట్లా తయారు చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. మిక్సీ చేసినప్పుడు ఎక్కువసేపే పడుతుంది, కనీసం ఒక 5 నిమిషాలైనా మిక్సీ చేసుకుంటేనే మెత్తగా అవుతాయి. పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఆల్రెడీ మన బెండకాయలని దీనిలో వేసేసుకోవాలి. బెండకాయలకి పిండి అనేది ఏమన్నా ఉంటే దులిపేసుకొని వేసుకోండి. ఇలా మొత్తం అన్ని బెండకాయలు వేసిన తర్వాత 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మంటను మాత్రం లోలో పెట్టేసుకొని వేయించుకోండి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. మంటను లోలో పెట్టుకొని వేయించినట్లయితే చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. పప్పు సాంబార్లోకి కావాలంటే ఇలా కూడా తినేవచ్చు, కానీ మనం కర్రీలా తయారు చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇంకా కొంచెం మోడల్గా చేసి రెస్టారెంట్ స్టైల్లో ఉండేలాగా రైస్ రోటీలోకి తయారు చేసుకుందాం. ఇప్పుడు అదే పాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు దీనిలో మనం ఒక టమాటాని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్. టమాటాలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అడుగు మాడిపోకుండా మనకి ఉడుకుతుంది, ఇంకా ఫ్రై కూడా అయిపోద్ది. టమాటాలు మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోండి. చూడండి, టమాటాలు వేగిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో మనం పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారం 1/2 టేబుల్ స్పూన్, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, ఇంకా మిరియాలు వేసుకున్నాం. సాల్ట్ కొంచెం, ఆల్రెడీ మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ మనం బెండకాయలో ఉడికించేటప్పుడు వేసాము, ఇంకా బెండకాయ ఫ్రై చేసే ముందు శనగపిండితో కలిపి వేసాం కాబట్టి మరీ ఎక్కువ సాల్ట్ వేసుకోకుండా చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో మసాలా ఉంటుంది కదా, దాంట్లో నీళ్లు వేసుకొని ఆ నీళ్ళను కూడా దీనిలో వేసుకొని బాగా కలిపేసుకోండి. నీళ్లు మొత్తం పోయే వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు ఈ నీళ్ళన్నీ పోయి ఆయిల్ బయటకు వచ్చేయాలి. అప్పుడే మనకి మసాలా ముద్ద అంతా వేగినట్లు. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం కొంచెం నీళ్లు వేసుకొని ఈ మసాలా ముద్దని ఉడికించుకోవాలి. వీడియోని చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మంచి మంచి వీడియోలు చేయగలను. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మొత్తం మసాలా అంతా కూడా ఉడికిపోద్ది. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఆల్రెడీ మనం వేయించుకున్న బెండకాయ ఫ్రైని దీనిలో వేసేసుకోవాలి. మొత్తం బెండకాయలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ మసాలా ముద్ద అంతా బెండకాయకి పట్టేలాగా ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయి గ్రేవీ లాగా వచ్చింది. గుమగుమలాడే గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా బెండకాయలు కూడా విరిగిపోకుండా చక్కగా ఉన్నాయి. ఇంకా గట్టిగానే ఉంటాయి. మరీ మెత్తగా ఉండదు, అలానే మరీ గట్టిగా ఉండవు. కొత్తిమీర జల్లిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు అలానే వదిలేయండి. కొత్తిమీర ఫ్లేవర్ అంతా దిగి మనకి కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా గుమగుమలాడే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉండే బెండకాయ కర్రీ రెడీ అయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయండి. ఇది రైస్, రోటీ, చపాతీలోకి దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా సింపుల్గా మనం బెండకాయ కర్రీ తయారు చేసుకున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో మన కిచెన్లో చాలా ఉన్నాయి. తప్పకుండా మీరు ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.